బుద్ధుందా లేదా? వాడు ఈశ్వరుడు. ఇంతకుముందు నేను వాడి మీదే కూర్చుని చెక్కా, ఇప్పుడు నేను ఇక చెక్కను, తప్పు అంటాడు. అలా బొడిపుట్టే ఉన్నది అంటాడు. ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఆయన ఈశ్వరుడు. ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి ఈశ్వరుడికి ఉండేటటువంటి ఆకలి అపారంగా ఉంటుంది. అప్పుడు ఆయన కన్నులు విప్పితే ఎవరు తట్టుకోలేరు. కాబట్టి ఎదురుకుండా ఎవరు నిలబడకండి అంటారు. దాన్ని తట్టుకోగలిగిన ఏకైక ప్రాణి ఈ లోకంలో గోవు ఒక్కటి. ఆవు ఒకటే తట్టుకో. నేను ఆవును తీసుకెళ్లి ఎదురుకుండా నిల్చోబెడతారు నేత్ర విలీనం చేసినప్పుడు. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, ఎంత దరిద్రుడు అవనివ్వండి, ఒక గోవుని దానం చెయ్యకుండా కన్యాదానం చేయకూడదు. గోదానం చెయ్యాలి అల్లుడికి. పీటల మీద అల్లుడికి ముందు దశదానాలు చేస్తారు. దశదానాలు బ్రాహ్మణులకు చేస్తూ గోవును అల్లుడికే ఇవ్వాలి, బ్రాహ్మణులకు ఇవ్వరు. గోవును అల్లుడు పుచ్చుకోవాలి. పుచ్చుకుంటే వివాహ శాంత చెప్పింది ఎలా వెళ్ళాలో తన ఇంటికి వెళ్ళినప్పుడు ఊరు బయట చెప్పింది ఆవుతాడు. ఆవుతో వెళతాడు. ఆవు వెళ్ళింది అంటే పరదేవత కూడా వెళ్ళినాడు. ఇంకా పిల్లకి పిల్లలు కొడతారా, ఐశ్వర్యం ఉంటుందా, అన్యోన్యత ఉంటుందా, నువ్వు బెగ్గబెట్టుకోవాలి. అమ్మవారు గోశాలలో నిలబడి ఆవు రూపంలో చూస్తూ నిరంతరం కాపాడుతుంటుంది నీ కూతురు. ఒక ఆవు ఆడపిల్లతో వెళ్ళాలి, అందుకని గోదానం చేయాలి. గోదానం చేసి కన్యాదానం చేయాలి. ఆవుకున్నంత ప్రాధాన్యత దేనికి లేదు. ఎక్కడో చచ్చిపోయాక కొడుకు చేశాడో ఏడిచాడో ఎవరికి తెలుసు. నువ్వు ఉండగా నువ్వు చేసుకోవాలి గోదానం. ఎందుకంటే ఒకసారి ఒక వస్తువు ఇస్తే 1,00,000 ఇచ్చినట్లుగా ఫలితం ఇవ్వగలిగినది గోదానం ఒక్కటే. లేదా బ్రాహ్మణుడు వెంటనే పక్కకి వెళ్ళి కూర్చుని జపం చేయాలి. ఎందుకంటే 1,00,000 గోవులు పుచ్చుకున్న ఫలితం పడుతుంది. వేదంలో ప్రకటన పక్కకి వెళ్ళి జపం చేయాలి. అయితే 1,00,000 గోవులు పుచ్చుకున్నాడని వేస్తారు ఖాతాలో. అందుకే గాంధీని తండ్రి ప్రతిరోజు గోవుని దానం చేశాడు. మహాభక్తుడైన అక్రూరుడు పుట్టాడు కూతురు కడుపు. సరే, ఇందాక ఆయన ప్రస్తావన చేసినట్టు దిలీపుడు గోసేవ చేశాడు. రఘుమహారాజు గోవుని రక్షించడమే వెంకటేశ్వర అవతారం యొక్క ప్రధాన ప్రయోజనం. మనం మీరందరూ విన్నారుగా. అసలు గోవు లేకపోతే అసలు ఈ ప్రపంచం లేదు. పరదేవత గో రూపంలో తిరుగుతుంటుంది ఈ లోకంలో. అందుకే అమ్మవారిని ముట్టుకోవడం మీకు సాధ్యం కాదు. గోవుని ముట్టుకుంటే అమ్మవారిని ముట్టుకుంటే. ప్రాయశ్చిత్తాల్లోకి వెళ్ళిన ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? గోవుని ముట్టుకోవడం. గోవుని ముట్టుకుంటే పోయినట్టే. ఈ ప్రపంచం మొత్తం మీద అత్యంత పవిత్రమైన ప్రదేశము అంటే గోశాలయే. పరాగానమైనటువంటి ప్రదేశం, అంత అద్భుతమైన ప్రదేశం. గోవుకి పూజ చెయ్యడం అంటే, నన్ను నమ్మండి, మీరు ఎక్కడో కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారి అంతరాలయంలోకి ప్రవేశించి మీరు కూర్చొని అమ్మవారిని ఎదురుగుండా కాళ్ళు కదుపుతూ కూర్చుంటే చేసిన కుంకుమార్చన వలన ఎంత ప్రయోజనాన్ని పొందుతారో, గోవుకి చేసిన కుంకుమార్చన వలన మీరు అంతే అనుగ్రహాన్ని పొందుతారు. అన్నిటినీ మించి అసలు గోవు నుండే పంచగవ్యములు వస్తాయి. సమస్త పాపములను కాల్చగలిగినది ఒక్క పంచగవ్యం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ 5టిని కలిపి ప్రాశనం చేస్తారు. చేతిలో వేసి చెప్తారు, యత్ త్వక్ అస్తి గతం పాపం దేహే తిష్టతి